ఉక్కు కార్మికులకు ముందుగా నమస్కారములు. కామ్రేడ్స్, స్టీల్ యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన బార్ సిస్టమ్ వలన ప్లాంట్ లో పనిచేస్తున్న క్యాంటీన్ కార్మికులకు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు బార్స్ ను అటెండెన్స్ లింక్ చేయడం వలన కాంట్రాక్టర్లకు బిల్లులు యాజమాన్యం సరిగా చెల్లించని కారణంగా ఈరోజు అనగా 9వ నెల 1వ తారీఖు 2024 ఆదివారం నాడు ఉదయం నుంచి క్యాంటీన్ల నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ఉక్కు కార్మికులకు ఈ అసౌకర్యాన్ని స్టీల్ ప్లాంట్ క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ గా చింతిస్తున్నాము. స్టీల్ ప్లాంట్ క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు ఉన్నత యాజమాన్యంతో చర్చించడం వలన ఈరోజు యథావిధిగా మళ్ళా క్యాంటీన్లు తెరుచుకుంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాము. నేను క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నారాయణరావు. ఉద్యోగులకు విజ్ఞప్తి. మిత్రులారా, ఈరోజు ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టీల్ ప్లాంట్ లో ప్రధానమైన క్యాంటీన్లు కోకోవాన్ 1 టీపీపీ సెంట్రల్ బ్యాంక్, మిల్స్, ఎల్ఎన్ఎం, ఎంఎంఎస్, డబ్ల్యూఆర్ఎం ఈ 7 క్యాంటీన్లు ఈరోజు ఉదయం 1వ తారీఖు 9/2024 ఆగిపోయినాయి. కారణం ఏంటంటే బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల బయోమెట్రిక్ జీతాలకి లింక్ పెట్టి కాంట్రాక్టర్ల బిల్లులు మేనేజ్మెంట్ వెనక్కి పంపించింది. దానివల్ల కాంట్రాక్టర్లు ఈరోజు క్యాంటీన్లు ఆపేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో సిఐటిగా చొరవ చేసి ఉన్నత యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఉన్నత యాజమాన్యం ఇన్వాల్వ్ అయ్యి కాంట్రాక్టులతో మాట్లాడి మళ్ళీ క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వాళ్ళు కృషి చేశారు. అందువల్ల ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆగిపోయిన క్యాంటీన్లు మళ్ళీ మధ్యాహ్నం భోజనం నుండి యథావిధిగా నడుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా. అయితే ఈరోజు ఉదయం చాలా మంది ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఉక్కు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందుగానే ఇటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే చాలా మంది ఫుడ్ లేక ఇబ్బంది పడ్డారు. ఉదయం ఆదివారం ప్రైవేట్ క్యాంటీన్ కూడా వాళ్ళు ఎప్పుడు ఆదివారం తీయరు. కానీ 12 క్యాంటీన్లు ఖచ్చితంగా 367 రంగులున్నాయి కాబట్టి వీటి మీద హోప్స్ 12 ఎంప్లాయీస్ వస్తారు. కాబట్టి అటువంటి వాటికి భవిష్యత్తులో ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వీర్యంగా క్యాంటీన్ నడిచేలాగా ఉక్కు ఉన్నత యాజమాన్యం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే టెండర్లు కావడం కూడా పూర్తి కావచ్చింది. ఈ నెలాఖరుతో టెండర్లు అయిపోతా ఉన్నాయి. ఇమీడియట్ గా కొత్త టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి 12 కార్మికులకు ఎటువంటి అంతరాయం కలిగించకుండా చూడవలసిందిగా కోరుతూ ఉక్కు కార్మికులకు ఈ రోజు జరిగిన అసౌకర్యానికి నేను చింతిస్తూ మరొకసారి ఇటువంటి పరిస్థితి జరగకుండా ఉన్నత చర్యలు తీసుకుని ఆశిస్తా ఉన్నాం మిత్రులారా. మా పోరాటానికి భవిష్యత్తులో 12 కార్మికులు కూడా మేము సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం మిత్రులారా. ధన్యవాదాలు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.